కాల్మనీ ఘటన వెలుగు చూసినటువంటి నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించడం జరిగింది. వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీలు చెల్లిస్తున్నప్పటికీ కూడా ఇంకా వాటి మీద అధిక వడ్డీలు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని, ఇవి తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి వాటి మీద ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యవహారాల మీద నిఘా ఉంచామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పులు తీసుకుని చాలామంది ఈ విధంగా బాధపడుతున్నట్లుగా తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆ బాధిస్తున్నటువంటి వ్యక్తుల వెనక అప్పట్లో వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారని కూడా తమ దృష్టికి వచ్చిందని, ఇది ఎంతటి వారైనా ఎవరైనా సరే ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రస్తుతం కూడా పూర్తి స్థాయిలో కొంత దర్యాప్తు బృందాలతోటి నిఘా ఉంచామని, ఎక్కడైనా కాల్మనీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ప్రకటించారు.